రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రియుడవైన తండ్రి, కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రారాజువైన మహోన్నతుడైన దేవుడవు, మహాగణుడైన దేవుడవు, మంచి దేవుడవు, చాలిన దేవుడవు, ప్రభువా స్వస్థపరిచే దేవుడవు, ఆదరించే దేవునిగా ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, గడిచినటువంటి దినమంతా కూడా కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించే దేవా, మా మనవులను అంగీకరించే దేవా, మాకు నాయనా మీ కార్యాలు జరిగించే దేవుడవు నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు జరిగించే దేవుడవు, మహోన్నతమైన కార్యాలు జరిగించగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రార్థనల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండగా, ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా, ప్రభువా మీరు మీ కృపచేత నింపినందుకు మీకు వందనాలు. ప్రభువా, ఈ ప్రార్థనలు ఆలకిస్తూ ఉండగానే ప్రభువా మీ కార్యాలు నాయన బిడ్డల ఎడల జరుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. వారి చెవిలో ఈ ప్రార్థన వినబడుతుండగానే వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరుగునుగాక, ఒక ఆశ్చర్యమైన కార్యము జరుగునుగాక, ఒక సూచక క్రియ జరుగునుగాక. ప్రభువా వందనాలు, స్తోత్రాలు నాయన. జీవాధిపతివైన దేవా, ఈ సమయంలో మా ప్రియ బిడ్డలు ప్రియ దాసుడు కమలాకర్ గారి సతీమణి పాస్టర్మ గారు శ్రీలత గారు నాయన ఆపరేషన్ కొరకై, డెలివరీ ఆపరేషన్ కొరకై ఉంటుండగా మీ బిడ్డను మీరు దర్శించండి. ఇప్పుడే మీ హస్తము ఆ బిడ్డ మీద చాపబడునుగాక. ఇప్పుడే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచుదువుగాక నాయన. సంపూర్ణమైన ఆరోగ్యము చేత మీరు నింపి మంచి డెలివరీ, రిస్క్ లేని డెలివరీ అవునట్లుగా సహాయము దయచేయి. తల్లికి బేబీకి నాయన మంచి ఆరోగ్యమును దయచేయండి. ప్రాణాపాయ స్థితి లేకున్నట్లుగా సహాయము దయచేయండి. ప్రభు అద్భుతం యేసు నామములో ఇప్పుడే మీరు జరిగించినందుకు మీకు స్తోత్రం. ఇప్పుడే మీరు చేసినందుకు మీకు స్తోత్రం. ఇప్పుడే మీ దాసురాల్ని మీరు ముట్టినందుకు స్తోత్రం. మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఆరోగ్యము చేత నింపినందుకు స్తోత్రం నాయన. కృపగలిగిన తండ్రి, ఘనమైన మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు. క్షేమకరమైన శుభ వచనాన్ని, సమాచారాన్ని వినడానికి మీరు కృప చూపించే సహాయము దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే డెలివరీకి ఉన్నారో నాయన, రిస్క్ కలిగినటువంటి డెలివరీలు కలిగి ఉన్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచు. రిస్కు లేని డెలివరీలు అవునట్లుగా కృప చూపించు నాయన. రిస్కులు లేని డెలివరీ అవునట్లుగా సహాయము దయచి మీ హస్తము వారి మీద చాపబడునుగాక. వారి వైపు మీ హస్తము చాపబడునుగాక. వారి మీదుగా ప్రభువా మీ హస్తము తాకునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి ప్రభువా తండ్రి అయా కలవరాలు లేకుండానట్లుగా మీరు కృప చూపించమని, సహాయము దయచేయమని మీ సన్నిధానములో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక, మీకే ఆరోగ్యము కలుగునుగాక నాయన. మీకే నాయన ఆయా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిస్సహాయ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిస్సహాయులుగా బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి జీవితాల్లో మీ వెలుగు చేత వారిని కప్పండి. మీ వెలుగు వారిని దర్శించాలి. మీ వెలుగు వారిని తట్టాలి. మీ వెలుగు వారిని తాకాలి మా నాయన. మీకే మహిమ కలుగునుగాక. అద్భుతాలు జరిగించే దేవుడవు నాయన. ఆశ్చర్యమైన ఘనకార్యాలు జరిగించే దేవుడవు నాయన.
మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బిడలను లేవనెత్తండి, బిడల జీవితాల్లో మీ ఘనకార్యాలు జరిగించండి, బిడల జీవితాల్లో మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. అయా హోప్లెస్ పీపుల్స్కి అయా హోప్ను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. తండ్రి మీకు వందనాలు. కుంటివారుగాను, గుడ్డివారుగాను, చెవిటివారుగాను, మూగవారిగాను, ప్రభా తండ్రి పక్షవాతము కలిగిన వారుగాను, రకరకాల రోగముల చేత ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో మీ హస్తము వారిని తాకునుగాక ప్రభువా. వారి జీవితాలలో మీ వెలుగు నింపబడునుగాక, మీ వెలుగు చేత కప్పబడునుగాక, మీ వెలుగు వారిని ఆవరించునుగాక, మీ వెలుగు వారిని చేరదీయునుగాక నాయన. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసినట్లుగా నాయన, అటువంటి ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న అటువంటి బిడ్డలు మీ వెలుగు చేత నింపబడినట్లుగా మీరు ఆశీర్వదించమని మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఘనమైన మీ కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు మీకు జరుగునుగాక ప్రభా. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా రోగపీడితులుగా ఉన్న బిడ్డలను దర్శించు, రోగపీడితులుగా ఉన్న బిడ్డలను దర్శించు ప్రభా. రోగముల నుంచి విడుదల కలుగు చేయి. యేసయ్య నామములో విడుదల ఇప్పుడే కలుగునుగాక, స్వస్థత యేసు నామములో కలుగునుగాక, ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాక ప్రభా. ఎవరెవరు ఎలాంటి రోగాల మధ్యలో నలిగిపోతున్నారో, మా రోగములను భరించిన దేవుడవు, మా గాయములను భరించిన దేవుడవు ప్రభా. మీరు పొందిన దెబ్బల ద్వారా మేము స్వస్థత పొందుచున్నాము, మీకు వందనాలు. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఘనమైన మీ కార్యాలను జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఈ మధ్యలో అనేక మంది బిడ్డలు, చిన్న వయస్కులుగా ఉన్నటువంటి బిడ్డలు నాయనా ప్రభా తండ్రి, హార్ట్ అటాక్లకు గురి అవి చనిపోతుండగా మీరు కృప చూపించండి. అటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా, అటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా, అటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. మీరు మీ హస్తమును చాపండి నాయన. హార్ట్ అటాక్లు వస్తున్నటువంటి యవన బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. దయ ఉంచి కనికరించండి, మీ కార్యాలు జరిగించండి. సమాజం అంతా క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ సురక్షితముగా ఉండాలి ప్రభువా. అట్టి విధముగా మా దేశమును, మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. మంచి పరిపాలన అందించే దిశగా నాయకులను మీరు సిద్ధపరచండి. ఆలోచనల చేత నింపండి, మేధస్సు చేత నింపండి, హస్తము తాకండి ప్రభా. మీ ఘనమైన కార్యాలు జరిగించి మీ గణనామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.